సో కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది. సో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే బిగ్ ఎక్స్పెక్టేషన్స్. అయ్యో ఇప్పుడు అన్న అది 2 పాటలు, మీకు ఒకటే కాదు, దాని బొనాన్సా ఉన్నది. ఎందుకంటే నేను చెప్తాను, నేను ఒకటి చెప్తా. కళ్యాణ్ గారి సినిమా మనం అందరం వెయిట్ చేస్తున్నాం. ఇది పక్కన పెడితే అది క్రేజ్, కానీ ఒక ప్యాషన్ఫుల్ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు, నేను ఆయనతో వర్క్ చేయలే, కానీ ఇండస్ట్రీలో డబ్బులు ఇండస్ట్రీలోనే పెట్టి సినిమాలు చేసి పెద్ద డైరెక్టర్లను, పెద్ద ప్రొడ్యూసర్లను, అంటే పెద్ద ఆర్టిస్టులను, స్టార్లను ఇచ్చినటువంటి ఏం రత్నం గారు ఈ సినిమాకి వచ్చేసరికి అంటే కొంత టైం పీరియడ్ పెద్ద లెంత్ అయింది, మనకు తెలుసు. అంటే అన్న పొలిటీషియన్ వెళ్ళడం కావచ్చు, చిన్న టైం దొరికింది. ఈ సినిమా ప్రొడ్యూసర్ అనేవాడికి ఒక పెద్ద విజయాన్ని ఇవ్వాలి, ఇస్తే ప్రేక్షకులందరూ మనం హెల్ప్ చేసినట్టు. ఆయనే మన కోసం కదా, అంటే కళ్యాణ్ గారు ఈ ఫ్యాన్స్ కోసం ఇవ్వాల్సిన సినిమాను మనకు అందియాలనుకున్నాడు కదా. సో బ్లెస్సింగ్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ సినిమాకు ఈ ప్రేక్షకులందరూ ఆ ప్రొడ్యూసర్కు మేమున్నాం నీ తోడు అనడానికి ఆయన అడిగినటువంటి విజయాన్ని ఇస్తే చాలు. ఇస్తారన్న నమ్మకం ఉన్నది. ఇస్తాక పవన్ కళ్యాణ్ తెస్తాడు, ఇస్తాడు, అట్లా కాదు, ఇవ్వాలి. అంటే ఎదురు చూడకుండా టక్కున ఇచ్చేస్తే ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు, వాళ్ళ అబ్బాయి గారితో కావచ్చు, ఇండస్ట్రీలో ఇంకా చాలామందిని కావచ్చు, ఒక బూస్టప్ ఉంటుంది. ఎప్పుడు ఇండస్ట్రీ సినిమాను చంపడానికి 1000 కారణాలు ఉంటాయి, సినిమాను బతికేయడానికి ఒకటే కారణం ఉంటుంది, ఆదరించడం, అర్థం చేసుకోవడం, అంతే. ఈ సినిమాను మనం చూడాలరా, థియేటర్లో చూడాలని అనుకుంటే పైసలు వస్తాయి. రెండోది ఆదరించాలి. ఏంటిది, ఈ సినిమాను మనం చూడడం కాదు, నలుగురు చెప్పాలి. మంచి సినిమా ఉన్నప్పుడు పబ్లిసిటీ చేస్తారు, ఆబ్వియస్గా చేస్తారు, కానీ ఒక బాధ్యత తీసుకుంటే మీకు ఇంకోటి ఏది దేంట్లోనైనా, ఏ బిజినెస్ అయినా, ఏ ప్రోడక్ట్లోనైనా దాని ఎసెన్స్ కొన్నవాడు మాత్రమే చూసుకుంటాడు. కానీ ఈ సినిమా చూశాక నలుగురు డిస్కస్ చేసి అందులో జోక్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటాం, అందులో మోరాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే మనం అందరం పంచుకుంటాం, అందులో తీసుకోవాల్సిన టెక్నికల్ వాల్యూస్ తీసుకుంటాం. ఒకవేళ టేకింగ్ మనం అంటే వాళ్ళు తీసుకునే షార్ట్ డివిజన్ గురించి మాట్లాడడం, అంటే నెక్స్ట్ జనరేషన్కు నెక్స్ట్ చేయాలనుకున్నోడికి ఒక సినిమాతోనే మన డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు కానీ సినిమాతోటి ఒక డిస్కషన్స్ అనేది నడుస్తూ ఉంటాయి, కాబట్టి చెక్ చేసుకో. అరే చిరంజీవి గారు చేసిరా, మనం కూడా చేయాలరా అనుకుంటామా లేదా? ఒక తరం నుంచి తరం వరకు అరే కళ్యాణ్ గారు ఉన్నారా, మనం కూడా తయారవ్వాలరా అనుకుంటారా లేదా? ఈ రోజున మళ్ళీ ప్రభాస్ గారిని చూసి అనుకుంటున్నారా లేదా? ఇలా నాటే ఒకటి అందరు స్టార్లను చూసి అలా అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎందరో స్టార్లు అయ్యారు. అంటే స్టార్లు, నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, సినిమా వాళ్ళ వల్ల నష్టం ఏం జరిగిందో నేను చెప్పను, కానీ లాభాలు ఎన్ని జరుగుతాయి అంటే మేము వేసుకున్న చొక్క బ్రాండ్ అవుతుంది, మేము తాగిన డ్రింక్ ఒక బ్రాండ్ అవుతుంది, మేము అంటే ఒకరికి మేమున్న చోటు ఒక రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, మేము వెళ్ళే ప్లేస్ ఒక సందర్శన ప్లేస్ అవుతుంది. అంటే సినిమా వాళ్ళు ఏది చెప్పినా కూడా ఒక నలుగురికి చేరుతుంది, అర్థమవుతుంది. దానికోసమే సినిమా అనే మాధ్యమం ఉపయోగపడుతుంది. మొత్తానికి స్టార్లను అంటే జీవితంలో వాళ్ళు బిజినెస్లు పెట్టుకుంటే కూడా, ఇప్పుడు ఏ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు స్టార్లు అవుతారా లేదా లైఫ్లో కూడా. సో రియల్ హీరోలను తయారు చేయడానికి ఈ సినిమా హీరోలు పనికొస్తారు. ఓకే, మీరు మాట్లాడితే నాకు వస్తుంది ఆయాసం.